హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరు కపుల్. ఈరోజు మా పిల్లల కోసం నేను చేసిన రెసిపీస్ చూద్దాం రండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి గుంత పొంగనాలు, ఎర్ర కారం చేశాను. అండ్ లంచ్‌లోకి గుత్తి వంకాయ కర్రీ, రైస్ చేశాను. పొంగనాలు ఒకసారి నా స్టైల్‌లో చేద్దాం రండి. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ రాగులు, ఒక హాఫ్ గ్లాస్ ఉర్దు దాల్, హాఫ్ గ్లాస్ రైసు. వీటిని బాగా వాష్ చేసుకొని మంచి నీళ్ళలో నానబెట్టుకోవాలి 5 to 6 అవర్స్. ఒక గుప్పెడు అటుకులను కూడా నానబెట్టాలి. వీటిని గ్రైండర్‌లో కానీ, మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. పిండి బాగా ఒదుగుతుంది. బాగా మెదిగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: పెట్టుకున్న శనగబేడలు, ఆనియను, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. పొంగనాలకి అలా ప్యాన్ బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేస్తూ కొద్దిగా మిశ్రమాన్ని వాటిలో వేయాలి. వీడియోలో చూపించిన విధంగా వేస్తూ పైన క్యాప్ పెట్టాలి. 7 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా రెండో వైపు కూడా టర్న్ చేయాలి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాంబినేషన్గా నేనైతే ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. కావాల్సినవి ఆనియన్, రెడ్ చిల్లీ, సాల్టు. దీన్ని మిక్సర్లో గ్రైండ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సర్వ్ చేసుకుంటే అదిరిపోయే పొంగనాలు, ఎర్రకారం రెడీ. లంచ్ బాక్స్ కోసం నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. సైజ్ అంత చింతపండు, వంకాయలు, టేబుల్ స్పూన్ కారం పొడి, ధనియా పౌడర్, వెల్లుల్లి, ఆనియన్, జింజర్, కొబ్బరిను గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లము, తెల్లగడ్డ, ఆనియన్, పప్పులు, కారం పొడి, ధనియా పౌడర్, కొద్దిగా మెంతిపిండి, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. రెండింటిని గ్రైండ్ చేశాను. మనకు కావాల్సిన మసాలా రెడీ. వీడియోలో చూపించిన విధంగా వంకాయను కట్ చేసుకోవాలి. 4 స్లైసెస్ వచ్చేటట్టు కట్ చేసిన తర్వాత వంకాయను చెక్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వీడియోలో చూపించిన విధంగా వంకాయలో పెట్టాలండి. మిగతా వంకాయలకు కూడా అన్నిటికీ పెట్టాలి. చూశారు కదండి వీడియోలో అన్నిటికీ నేను ఎలా అప్లై చేశాను. ఒక స్మాల్ టిప్ అండి, గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు లేత వంకాయలు తీసుకోవాలండి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. పోపు పెట్టుకుందామండి. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియను, వెల్లుల్లి వీటిని బాగా వేగించాలండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టాలి వీడియోలో చూపించిన విధంగా. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి 5 to 8 మినిట్స్. ఇప్పుడు మిగిలిన మసాలాను కూడా ఇందులో వేద్దామండి వీడియోలో చూపించిన విధంగా. అంతా ఆయిల్లో బాగా మగ్గాక వాటర్ వేయాలండి. కావాల్సిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.